ఇప్పుడు సుగాలి ప్రీతి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైంలోనే ఆమె చనిపోయింది. అప్పుడు అతను ఆ నిందితుడైనటువంటి వాడు తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు. ఆ సుగాలి ప్రీతి గురించి ఇప్పటికి కూడా మాట్లాడతారు. ఏం జరిగింది ఆ కాలేజీలో ఏంటి అన్న సిబిఐ దర్యాప్తు అడిగారు, అంతా బాగానే ఉంది, ఖచ్చితంగా ఆయన మహిళల కోసం పోరాడతారు అన్నటువంటిది. బట్ ఇప్పుడు మరి గీతాంజలి గురించి అడగరా? గీతాంజలి గురించి బహిరంగంగా కనబడుతోంది కదా. గీతాంజలి ఉదంతంలో బహిరంగంగా ట్రోల్ చేశారు, బహిరంగంగా పచ్చి బూతు భాషలు మాట్లాడారు. వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అట్లాంటి బాధితుడు. ఎస్, పవన్ కళ్యాణ్ మగాడు, బాధితుడు. అదే సందర్భంలో ఆయన ఓపెన్గానే అణచేస్తా, తొక్కేస్తా, నారతీస్తానని చెప్పి జగన్ కూడా తిడుతున్నారు కదా. అది రాజకీయం వాళ్ళిద్దరికి. గీతాంజలి అనే ఒక సగటు మహిళ కదా, సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది కదా. ఎందుకు దాన్ని కనీసం ట్రోల్స్ వద్దు, ఖండించండి అని మన పార్టీ వాళ్ళకి చెప్పట్లేదు, మన మిత్రపక్షానికి చెప్పట్లేదు, లేదా దీన్ని ఆవేదన